కూడా 25 ఏళ్ల తర్వాత మరి తెలంగాణ రక్షణ సేన పేరుతో ఆమె ఆ పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. సో మొత్తానికి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఆమెకు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో కవిత టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. మొదట మాత్రం తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ అనే ఒక ఇంగ్లీషు అంకెలు ఏవైతున్నాయో ఇంగ్లీషు పదాలు ఏవైతున్నాయో అవి మాత్రమే ఈ యొక్క టీఆర్ఎస్కు కలిశాయి. కానీ ఆమె పార్టీ ప్రకటించిన రోజు తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించారు. సో మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్ర సేన అలియాస్ రక్షణ సేనగా మారింది. అయితే ఫైనల్గా ఆమె తెలంగాణ రక్షణ సేనకు ఆమెకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆమోదం పొందడంతో టీఆర్ఎస్ అనేది మరొక రూపంలో తెలంగాణ రక్షణ సేన రూపంలో ఇక మరొకసారి తెలంగాణ ప్రజల ముందుకు రాబోతున్నారు కల్వకుంట్ల కవిత గారు. సో అయితే దీంట్లో తెలంగాణ రక్షణ సేన మరి ఎవరిని రక్షిస్తుంది, దీని వెనుక ఎవరున్నారు? సో ఓవరాల్గా నిన్న ఆమె మీట్ ది ప్రెస్లో మాట్లాడుతున్న క్రమంలో కొంత మరి ఆ రోజు బహిరంగ సభలో ఆ పార్టీ ఆవిర్భావం అప్పుడు మాట్లాడినప్పుడు కేసీఆర్ మారిన మనిషి మరమనిషి అని మాట్లాడారు. కానీ నిన్న మీట్ ది ప్రెస్లో మాత్రం కొంత తండ్రి మీద కొంత కన్సర్న్ చూపినట్టుగా అనిపించింది. సో దాంట్లో కేసీఆర్కు నాకు రాజకీయంగా విభేదాలు తప్ప వ్యక్తిగతంగా ఆయన మా నాన్నే, ఆయన అంటే నాకు ఎప్పుడు ప్రేమ ఉంటుందని మాట్లాడడం కావచ్చు. ఇదే అంశంలో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత కవిత పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తున్న క్రమంలో ఆ సభలో తండ్రిని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇక నిన్న ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ ఎంపీ, ఆయన కూడా కొంత మరి కవిత వెనుక రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నాడు, ఆయనే నడిపిస్తున్నాడని ఒక సంచలనమైన కామెంట్ చేశారు. సో ఇదే అంశంలో ఈరోజు మనం మార్నింగ్ బిగ్ డిబేట్లో చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతోని పాల్గొంటున్నారు, స్టూడియోలో ఉన్నారు కాంతాల యాదగిరి గౌడ్, ఆయన మరి కుంటాల యాదగిరి ముదిరాజు గారు ఉన్నారు. సో ఆయనతో మరి మాట్లాడదాం. వాస్తవానికి ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సేన, తర్వాత తెలంగాణ రక్షణ సేన. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి మొత్తానికి కవితలో రెండు విభిన్న ధోరణులు కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఒకసారేమో బహిరంగ వేదిక నుంచి అలా మాట్లాడడం, మీట్ ది ప్రెస్లో ఇలా మాట్లాడడం. సో ఆమెలో కొంత మరి యూటర్న్ తీసుకుంటున్నారా లేక మరి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ పట్ల కాస్త వెనక్కి తగ్గారా? ఇదే క్రమంలో అరవింద్ మరి ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పడం పట్ల ఎట్లా చూస్తారు? అన్న నమస్తే. నమస్తే అన్న. యాదగిరి గారు చెప్పండి, ఎలా చూస్తారు? మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు ఒక స్టాండ్ తీసుకున్నారు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టు కనిపించింది. కానీ ఆవిర్భావ సభలో ఆమె మాట్లాడుతున్న స్పీచ్లో మాత్రం అటు రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ను టార్గెట్ చేసినట్టు. కానీ నిన్న మీట్ ద ప్రెస్లో మాట్లాడినప్పుడు మా నాన్న అంటే ప్రేమ ఉంటుంది నాకు అని చెప్పి చెప్పడం కావచ్చు. సో ఓవరాల్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కన్న తండ్రిపై అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, కేసీఆర్ లేకుంటే కవిత లేదు, సో తెలంగాణలో కేసీఆర్ పాత్ర చాలా కీలకం అని మాట్లాడడం. నిన్న ధర్మపురి అరవింద్ మరి ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని, అసలు ఆమె వెనుక ఎవరు ఉన్నారు? మరి నిన్న చూస్తే నా వెనుక ఎవరు లేరని ఆమె సింబాలిక్గా చెప్పారు, మీరేం చెప్తారు? నమస్కారం అండి, నా పేరు కొట్టాల యాదగిరి ముదిరాజ్, నేను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. ఓకే, ముఖ్యంగా కవిత గారి వెనుక ఎవరు లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీ అందరూ తెలుసు, ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత నోటీస్ లేకుండా, కనీసం ప్రయర్ నోటీస్ లేకుండా ఆమెను నిర్దాక్షిణంగా సస్పెండ్ చేసిన విషయం మీ అందరూ తెలుసు. ప్రతి ఒక్కరికి ఎప్పుడు సస్పెండ్ చేసినా కానీ యాజ్ ఏ పార్టీ రూల్స్ ఓ నోటీస్ అంటూ ఇస్తారు, షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ అడిగిన తర్వాతనే సస్పెండ్ చేస్తారు. కానీ అట్లా కాకుండా ఎలాంటి వివరణ అడగకుండా సస్పెండ్ చేసింది, ఆ విషయం తెలుసు. అట్లా 10 నెలలు వెయిట్ చేసింది కవిత గారు, మీ అందరూ తెలుసు. కవిత గారు 10 నెలలు వెయిట్ చేసిన తర్వాత జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమం తీసుకొని మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలన్నీ ప్రజా సమస్యల మీద జనం బాట కార్యక్రమం తిరగడం జరిగింది, మీ అందరూ తెలుసు. ఆ తర్వాతనే పార్టీ పెట్టడం జరిగింది. ఇంకొకటి, ఇలా ధర్మపురి అరవింద్ గారు ఏదైతే చెప్తున్నారో, ఇది వెనుక రేవంత్ రెడ్డి ఉండు, ఆ రెడ్డి ఉండు, ఈ రెడ్డి ఉండు, ఏ రెడ్డి లేడు, ఆమె స్వతంత్రంగా ఎదిగిన నాయకురాలు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ జాగృతి 2006లో స్థాపించి ఒక ఎన్జిఓ సంస్థగా స్థాపించి, అంటే టీఆర్ఎస్ తో సమాంతరంగా తెలంగాణ ఉద్యమంలో
ఉద్యమాలు అవును, జాగృతి తో సమాంతరంగా కార్యక్రమాలు చేసారు. 100%. బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఆమె ఒక Yes. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ను ఒక రాజకీయ ఒక బీఆర్ఎస్ లీడర్గా మాత్రమే వ్యతిరేకించింది తప్ప ఏ తండ్రిని ఏ కూతురు కానీ కొడుకు కానీ వ్యతిరేకించారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే, మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఏమన్నది, ఆమె పాలనా పరంగా వ్యతిరేకించింది. మీరు ఉద్యమకారులను పట్టించుకోలేదు అన్నది, అమరుల కుటుంబాలను పట్టించుకోవాలన్నది, ఇక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయి, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయో వాటిని వ్యతిరేకించింది తప్ప పర్సనల్గా కేసీఆర్ కూతురే, 100% కేసీఆర్ కూతురే. ఒక తండ్రి మీద ఏ కూతురికి ద్వేషం ఉండదు. కానీ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ ఒక పొలిటికల్, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షురాలు కవితక్క గారు, సో బీఆర్ఎస్ అధ్యక్షుడిని వ్యతిరేకించింది తప్ప ఆయన్ని విమర్శించింది తప్ప నిజానికి అన్న తండ్రి మీద ఎలాంటి కోపం ద్వేషం ఉండదు. పొలిటికల్ లీడర్ కామన్ అది. ఖచ్చితంగా ఏ పొలిటికల్ పార్టీ తప్పు చేసినా కానీ విమర్శించాల్సిన బాధ్యత ఇట్లా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పొలిటికల్ లీడర్కి ఉంటుందండి, అంతే. అదే ధర్మపురి అరవింద్ గారికి ఒక అలవాటు ఉంది, ఎవరినైనా ఏదో ఒక మాట అనడం ఆయనకు సంతోషం. అది ఓ మాటను సంతోషపడడం అనేది ధర్మపురి గారి ప్రతిసారి ఆయన స్టేట్మెంట్ చూస్తే ఆయన కనబడుతుంది. ఒక రాక్షస ఆనందం పొందుతాడు ఆయన, ఎవరిని ఏదో ఒక మాట అనాలని చెప్పేసి. అట్లా కవిత గారెంబడి రేవంత్ రెడ్డి ఉండు అంటారు తప్ప ఏ రెడ్డి ఎందుకు ఉంటారండి? ఆమె స్వతంత్రంగా ఎదిగిన నాయకురాలు, ఖచ్చితంగా ఆమె ఇంకా ఎవరు లేరు. ఆమె అంటే తండ్రి పట్ల మొన్నటికి నిన్నటికి చూస్తే కొంత తేడా కనిపించింది. అలాంటిది ఏం లేదు. ఒక తండ్రి పట్ల ఎప్పటికీ ఉంటది, ఆమె స్పష్టంగా చెప్పింది. మీరు అదే, ఒక తండ్రి పట్ల ఎప్పటికీ ఆమె ప్రేమ ఉంటది. కానీ ఐజ్ ఏ బీఆర్ఎస్ లీడర్, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా, బీఆర్ఎస్ లీడర్ గా ఎక్కడ తప్పు జరిగినా కానీ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం, విమర్శిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే మరి బేతి మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఏం మాట్లాడతారు ఇదే అంశంలో? మరి జనసేన పార్టీ నుంచి బేతి మహేందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మరి ఆ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? అదే క్రమంలో రాజగోపాల్ రెడ్డి కూడా కొంత మరి కేసీఆర్కు కవిత ఇష్యూలో ఆయన మాట్లాడడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? చరణ్ గారు. అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు ఇదే అంశం కాదు, కల్వకుంట్ల కవిత గారి అంశం వచ్చినా లేదా రేవంత్ రెడ్డి గారి అంశం వచ్చినా పరుష పదజాలంతో మాట్లాడడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాల మీద తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు ప్రశ్నిస్తుంటాయి. ఆ ప్రశ్నలకు ఏనాడు కూడా అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు సమాధానం చెప్పడు. కానీ ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు మాత్రం కల్వకుంట్ల కవిత గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలంగాణకి అని చెప్పే ప్రయత్నం అరవింద్ గారు చేస్తారు. అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పవా? 2 సార్లు ఎంపీ అయినా, మరి నిజామాబాద్కి ఏం చేసినావు, తెలంగాణకి ఏం చేసినావు? నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి కదా, మరి తెలంగాణకి ఏమైనా నిధులు తీసుకొచ్చినావు అంటే అట్లాంటి ప్రశ్నలకు ధర్మపురి అరవింద్ గారు సమాధానం చెప్పకుండా కల్వకుంట్ల కవిత గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏమంతా రేవంత్ రెడ్డి గారు అనిపిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు ఇద్దరు కలిసి అదే బీజేపీని బీఆర్ఎస్ ని అడుకునే ప్రయత్నంలో ముందుకు పోతున్నారని చెప్పేసి రకరకాల నోటికి ఎదుస్తుంది మాట్లాడే ప్రయత్నం అరవింద్ గారు చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉన్నది. దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టారు. ఈ దేశంలో ఇప్పటివరకు 2-3 వేల పార్టీలు పెట్టారు. అందులో చాలా పార్టీలు కనుమరుగైన పరిస్థితులు మనం చూసినాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మంది కూడా పార్టీలు పెట్టారు. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 18% ఓట్లు వచ్చినాయి. 70 లక్షల ఓట్లు వచ్చినా కూడా ఆ పార్టీ మనగడ కొనసాగించే పరిస్థితి కూడా మనం చూసినాం. జనసేన మొదటిసారి పోటీ చేస్తే ఏకంగా పవన్ కళ్యాణ్ 2 స్థానాలు ఓడిపోయిండు. 1 స్థానం గెలిచిన వ్యక్తి వైఎస్ఆర్సీలో పోయినా కూడా పరిస్థితి మనం చూసినాం. వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్రంలో షర్మిల గారు పార్టీ పెట్టి వాళ్ళు విలీనం చేసి ఆంధ్ర రాష్ట్రం పోయి అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. అదే కాకుండా ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టినారు. వారి సబ్జెక్టుకి సంబంధించి వారి పార్టీకి సంబంధించి వారి విధి విధానాలు వారు మాట్లాడే క్రమంలో ఇప్పుడు తనే చెప్తా ఉన్నారు, తండ్రి వేరు రాజకీయం వేరు, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వారి మీద విమర్శలు చేస్తుందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పంచాయతీలు కావచ్చు, అదేవిధంగా పంచాయతీలో ప్రాబ్లం వచ్చా, లేకపోతే అధికారంలో పంచుకునే దానిలో ప్రాబ్లం వచ్చా, లేదా ఇంకా వేరే తగాదాల మూలంగా వారు విడిపోయిన తర్వాత వారు పార్టీ పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చేసి వారు పార్టీ పెట్టుకొని కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారి మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా హరీష్ రావు గారు
అరే హరీష్ రావు గారు తెలంగాణ చీమ చిటికో అన్న ట్విట్టర్ వేదికనో లేకపోతే అదేవిధంగా టీ న్యూస్ నమస్తే తెలంగాణ తెలుసుకునే వేదిక స్పందిస్తారు. మరి కలవకుండా అయితే ఇన్ని ప్రశ్నలు సంధిస్తే హరీష్ రావు గారు సమాధానం చెప్పరు, కేటీఆర్ గారు సమాధానం చెప్పరు, ఆ కేసీఆర్ గారు సమాధానం చెప్పరు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము విమర్శ చేస్తే తెలంగాణ సమాజం అంగీకరిస్తుందా? ఆనాడు ఎంపీగా ఎమ్మెల్సీగా ఉండి తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి కల్వకుంట్ల కవిత గారు, జాగృతి అధ్యక్షురాలు ఉన్న కల్వకుంట్ల కవిత గారు 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఏం జరిగింది, ఉద్యమకారులకు ఏం జరిగింది, అప్పులు ఏ విధంగా చేసినాం, కాలేజీలో ఏ విధంగా అవినీతి జరిగింది, ఇసుక మాపే ఏ విధంగా జరిగింది, నేరేళ్ల దళితుల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి, అదే కాకుండా ఖమ్మంలో రైతులకు బేడీ చేసిన చరిత్ర, ఈ అన్ని ప్రశ్నలు ఒకటి కాదు రెండు కాదు 100 ప్రశ్నలు సంధిస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ సమాజం చెప్పకుండా అవన్నీ పక్కకు నెట్టేసి ఏకంగా దీని వెనక మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అదే మాట్లాడే, భారతీయ జనతా పార్టీ అదే మాట్లాడారు. అరే మొన్న అసెంబ్లీలో రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు, టీఆర్ఎస్ బీజేపీ పొత్తు అయితే బాగుంటుందని చెప్పి రాకేష్ రెడ్డి గారు మాట్లాడితే బీజేపీ సుఖాను కాదు. అదే కాదు అది వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో ఇప్పటివరకు ఆ పొత్తు గురించి వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రేవంత్ రెడ్డి గారే కల్వకుంట్ల కవిత గారిని ఆపరేట్ చేస్తుండు, కల్వకుంట్ల కవిత గారే కేసీఆర్ గారు తిట్టిస్తా ఉన్నాడు, కేటీఆర్ గారు తిట్టిస్తుండు, సంతోష్ రావు గారు తిట్టిస్తున్నారు, హరీష్ రావు గారు తిట్టిస్తారు, బీఆర్ఎస్ పార్టీ తిట్టిస్తుందని చెప్పేసి ఏకంగా ఇటు ఒక సైడ్ బీఆర్ఎస్ పార్టీ ఒక సైడ్ భారతీయ జనతా పార్టీ. అరే కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పండి, మీ సమాధానం చెప్తున్నాం కదా. మా పార్టీ మీద కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతున్నాం, మేము ఏం చేసినా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిందో చెప్తా ఉన్నాం, ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో చెప్తా ఉన్నాం, మొదటి తారీఖు ఎందుకు ఆనాడు జీతాలు లేని పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఎందుకు జీతాలు ఇస్తా ఉన్నాం, ఉద్యోగుల సమస్య ఆనాడు 53 రోజుల పాటు ఆర్టీసీ ధర్నా చేస్తే ఎందుకు పట్టించుకోలేదు, 33 మంది చనిపోతే పట్టించుకున్న పాపాన కేసీఆర్ గారు పోయిన పరిస్థితి మనం చూడలేదు. అదే కాకుండా కోర్టు ఇన్వాల్వ్ అయ్యి లాస్ట్ కు అదేవిధంగా ఇందులో ఇన్వాల్వ్ అదేవిధంగా ఆర్టీసీ సమ్మె అని చెప్పిన పరిస్థితి మనం చూస్తే ఇక్కడ 3 రోజుల సమస్య. చరణ్ గారు ఓకే, ఇప్పుడు బీజేపీ నాయకులు ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ ప్రతిపక్షంలో ఉన్నాడు, సో ఆయన మాట్లాడాడు. కానీ స్వపక్షంలో విపక్షంలాగా కొంతమంది మాట్లాడడం, రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు కేసీఆర్ కవిత ఈ ఇష్యూ మాట్లాడడం, కేసీఆర్ను దాంట్లో కవిత మాట్లాడిన తీరును తప్పు పట్టడం, దీన్ని ఎట్లా చూస్తారు సార్? సార్ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మీరు ఆనాడు ఎందుకు మాట్లాడలేదు, ఆనాడు మీరు పదవుల్లో ఉన్నారు కదా, మరి పదవుల్లో ఉన్నప్పుడు ఎందుకు కేసీఆర్ గారు ప్రశ్నించలేదు, ఆనాడు అది తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు పదవుల్లో ఉండి ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్నారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడకుండా బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వారు ఉద్యోగుల సంక్షేమం కావచ్చు, ఉద్యమకారుల సంక్షేమం గురించి మరి ఆనాడు ఎందుకు పట్టించుకోలేదు, అధికారంలో ఉన్నది మీరే 10 సంవత్సరాలు కాబట్టి ఆనాడు మాట్లాడకుండా ఈనాడు మాట్లాడితే తెలంగాణ సమాజం ఏమనుకుంటారు, పదవుల కోసమే మీరు పార్టీ మారినట్టుగా అనుకుంటారు కాబట్టి అనే ఉద్దేశం వచ్చే విధంగా వారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. సరే ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంత విస్తృత ప్రజాస్వామ్యం ఉండదు, వారికి సంబంధించిన వాళ్ళు తోచిన విధంగా వారు మాట్లాడారు. ఇక్కడ అరవింద్ గారైనా లేదు బీఆర్ఎస్ పార్టీ అయినా అరే కల్వకుంట్ల కవిత గారి ప్రశ్న మీ పార్టీకి సమాధానం చెప్పంటే ఆ పార్టీకి సంబంధించి సమాధానం చెప్పకుండా ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి అడ్డగట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకునే హక్కు మరి కల్వకుంట్ల కవిత గారు లేదా, తను తెలంగాణ పౌరాలు కాదా, భారతీయ పౌరాలు కాదా? అరే అరవింద్ గారైనా భారతీయ జనతా పార్టీ అయినా దేమా వాళ్ళు పార్టీ పెడితే పార్టీ పెట్టినట్టు వేరే వాళ్ళు పార్టీ పెట్టొద్దని చెప్పే ప్రయత్నం, వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ వేరే వాళ్ళు మాట్లాడితే తప్పని చెప్పే ప్రయత్నం, అదే కాకుండా వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం. అసలు కల్వకుంట్ల కవిత గారు ఈ దేశ పౌరాలుగా తెలంగాణ పౌరాలుగా తను ప్రశ్నిస్తా ప్రశ్న సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పాలి కదా. బీఆర్ఎస్ పార్టీ చెప్పదు, భారతీయ జనతా పార్టీ చెప్పకుండా ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ముడిపెట్టే అంశం అన్ని ముడిపెట్టడం, రేవంత్ రెడ్డి గారు దీని వెనక ఉండి చెప్పే ప్రయత్నం, తెలంగాణ సమాజాన్ని తప్పదారిపట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి చేస్తా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకున్న హక్కున దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రక్షణ సేనగా అది కేంద్ర ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. నెల రోజుల్లో పూర్తిస్థాయి పేరు సంబంధించిన ఏమైనా అభ్యంతరాలుంటే కూడా చెప్పిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చాలా పార్టీలు వచ్చినాయి, దేశంలో చాలా పార్టీలు వచ్చినాయి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి చాలా పార్టీలను చూసినాం, కాంగ్రెస్ పార్టీ చాలా పార్టీని మెర్జ్ అయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తను పార్టీ పెట్టుకోవద్దని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా పార్టీ పెట్టొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడదు. కాకపోతే కొన్ని ప్రశ్నల సమాధానం మాత్రం చెప్పాల్సి, ఎందుకంటే ఆనాడు అధికారంలో ఉండి ఎందుకు కేసీఆర్ గారికి దాసం అయ్యారు, కేసీఆర్ గారు ఆనాడు ప్రశ్నించి కూడా ఈనాడు ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నారంటే దానికి కల్వకుంట్ల కవిత గారు కూడా కొన్ని సందర్భాలు సమాధానం చెప్తా ఉన్నారు, కొన్ని సందర్భాలు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిస్థాయి ఎదురుదాడి చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ బీఆర్ఎస్ మీద చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుంది, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టగట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ప్రశ్న సమాధానం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చెప్పాల్సిందే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలమే మేము పోరాటం చేస్తూనే ఉన్నాం, బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా 4వ పార్ట్నర్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు. కాబట్టి రేపు తెలుస్తాయి ఎవరుంటారు ఎవరు ఉండరు, అదేవిధంగా ఎవరు ఫైట్ లో ఉంటారు, ఎవరి పార్టీ ఇంకా ముందుకు వస్తుంది. ఇప్పటివరకు అయితే
కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత సెకండ్ బీఆర్ఎస్ కావచ్చు, తర్వాత బీజేపీ, ఫోర్త్ ఎంఐఎం పార్టీ, ఫిఫ్త్ కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు సమాధానం చెప్పకుండా అలాగే ఉండండి. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయారే క్షత్రియ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయారే గారు నమస్తే గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూస్తారు మొత్తానికి కవితమ్మ గారు కొంత మొన్న బహిరంగ సభలో మాట్లాడిన పౌరుషం కొంత తగ్గింది, కన్న తండ్రి పట్ల కొంత ఆమెకు ప్రేమ కలిగింది అనేది నిన్నటి మాటలలో మీట్ ద ప్రెస్లో కనిపించింది. సో ఓవరాల్గా అంటే కన్న కూతురికి కన్న తండ్రి మధ్య నిజంగానే ఇంకో థర్డ్ పర్సన్ అనే వ్యక్తి ఉండడు, కానీ రాజగోపాల్ రెడ్డి ఒక చురక అంటించినట్టు కనిపించింది. దాని తర్వాత కవిత వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. నిజంగా పార్టీ అంటే ఇటు బీఆర్ఎస్ అటు టీఆర్ఎస్ మధ్య కొంత అంటే ఈ రెండు పార్టీలు ఒకటేనా? దీంట్లో కవిత గారు ఒకసారి పరుష పదజాలంతో మాట్లాడడం, మరొకసారి నా కన్న తండ్రి అని మాట్లాడడం ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఇందులో వచ్చిన పంచాయతీ అంతా ఇప్పుడు బీఆర్ఎస్ లోకి కదా. ఇప్పుడు మ్యూట్ లో ఉన్నారు చూడండి. సౌండ్ వస్తుందా అండి? సౌండ్ రావట్లేదు, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఒక్క సెకండ్. ఓకే ఓకే రైట్. అయితే వచ్చిన ఇప్పుడు వస్తుందా? ఓకే ఓకే కంటిన్యూ. రైట్ థ్యాంక్ యూ. అయితే వచ్చిన పంచాయతీ అంతా బీఆర్ఎస్ కోసమే కదా. కవితమ్మతో వచ్చిన పంచాయతీ అంటే బీఆర్ఎస్ కోసమే కదా. అంటే వాస్తవాలను మనం మాట్లాడుకున్నప్పుడు ఇంతకుముందు కౌశిక్ గారు చెప్పినట్టు పార్టీ పెట్టుకునే అధికారం ప్రతి భారత పౌరుడికి ఉన్నది. పార్టీ పెట్టుకోవచ్చు, సమూహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంలోకి రావచ్చు, దాంట్లో తప్పేం లేదు. మేము ఎవరం కూడా తప్పు పట్టట్లేదు. ఇక్కడ తెలంగాణలో ఇష్యూ ఈజ్ కవితమ్మ అనేట ఆమె ఒక తెలంగాణ బిడ్డ, కవితమ్మ అనేట ఆమె ఒక భారతీయురాలు కాదంటలేం. కానీ తండ్రి బతికుండగా ఈరోజు రికగ్నిషన్ ఎక్కడిది కవితమ్మకు? కేసీఆర్ గారి కూతురు. ఆమె రికగ్నిషన్ కేసీఆర్ గారి కూతురు. కేటీఆర్ గారికి కూడా కేసీఆర్ గారి కూతురే. హరీష్ రావు గారికి కూడా కేసీఆర్ గారి అల్లుడు. ఇది రికగ్నిషన్ వల్ల ఉన్నది అన్నప్పుడు తండ్రి బతికుండగా పార్టీ పెట్టడము అనేది ఎవరైనా తెలంగాణ ప్రజలు భరిస్తారా? రిసీవ్ చేసుకుంటారా? ఈరోజు గ్రామాలలో అయ్యమ్మ కేసీఆర్ కడుపులు ఎందుకు పుట్టిందిరా అనే పరిస్థితి ఈరోజు గ్రామాలలో అంటూ ఉన్నారు. ఆయన తండ్రి బతుకుండగా రే అమ్మ బిడ్డ ఎవరని ఇట్లా చేస్తారా? పాపం ఆయన తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి మొదలే రేవంత్ రెడ్డి అనేటటువంటి పాకు కడుపులో రోజు కుచ్చి ఆయన చంపుతా ఉంటే ఈరోజు కవితమ్మ సొంత బిడ్డ కూడా బయటకు వచ్చి మాట్లాడబట్టే అని ఈరోజు గ్రామాలల్లో కంటతడి పెడతా ఉంది. విజయ గారు ఆమెకు వారసురాలుగా అర్హత లేదా? బలపడటం మీరే భారతదేశంలో భారతీయులు అందరూ పార్టీ పెట్టుకోవచ్చు అంటారు. మళ్ళీ ఒకసారి వేరు పార్టీ నుంచి పోటీ చేసి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కామన్ కాదు. అందరికంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ వస్తే భయపడాల్సిన పరిస్థితి తెచ్చింది మీరే. విజయారి గారు ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే, సరే కవితమ్మను తెలంగాణ మీరు ఒక పెద్ద వర్డ్ యూజ్ చేశారు. ఏమనంటే తెలంగాణ ప్రజలు ఏడుస్తురా మేము పార్టీ పెడితే, బీఆర్ఎస్ నాయకులు ఏడుస్తురా? మీరు మాట్లాడే నాకు వినపడట్లేదు సరిగ్గా. ఆయన మాట్లాడినాక మీరు మాట్లాడండి విజయారే గారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కవితమ్మను రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది నా మ్యాటర్. వేరే ఏం లేదు, వేరే మ్యాటర్ ఏం లేదు. అంటే కామన్ పీపుల్ ఏం ఆలోచన చేస్తున్నారంటే, కేసీఆర్ గారు పోయినాకేమైనా చేసుకుంటారు. కేసీఆర్ బ్రతుకుండా ఇల్లుని విడగొట్టింది. వినండి, ఇల్లుని విడగొట్టింది అనేది ఆమె మీద అపప్రద ఉన్నది. ఇప్పుడు అసలు అవసరం ఏమున్నది ఆమెకు? తెలంగాణ ప్రజలకు వచ్చిన నష్టం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ ఉండే, భారతీయ జనతా పార్టీ ఉండే, ఇంకా లోకల్ పార్టీ చాలా పార్టీలు ఉన్నాయి. మళ్ళా కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంటే
మనం మొత్తం యావత్ భారతదేశ రాజకీయాలను పరిశీలన చేసినప్పుడు కవితమ్మ గారి ఇష్యూ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుణగణాలు, భారతీయ జనతా పార్టీ గుణగణాలు ఎట్లా ఉన్నాయంటే, ఎప్పుడైనా కూడా మరి ప్రాంతీయ పార్టీలు వాటి మీద స్వారీ చేస్తున్నప్పుడు ఆ రీజనల్ పార్టీస్ ని ఏ విధంగా ఇడగొట్టాలి అనే ఏకైక లక్ష్యం రోజు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి 100%. ఈ రోజు ఉత్తరాంచల్ చూసుకోండి, ఉత్తరాంచల్ చూడండి మీరు, అలాగే మన కర్ణాటక చూడండి, అలాగే మన మహారాష్ట్ర మీరు చూడండి, ఈ రోజు తెలంగాణ చూడండి. అంటే కేసీఆర్ గారిని ఏ విధంగా, అంటే మోదీ గారికి డి అంటే డి అనే ఏకైక నాయకుడు భారతదేశంలో మరి సెక్యులర్ వాదిగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే స్కెచ్ భారతీయ జనతా పార్టీ స్కెచ్. అందుకోసమే కదా ఈడీ నట్టం పెట్టేసి ఆమె 163 రోజులు జైల్లో పెట్టి, నానా హింసలు పెట్టి, నువ్వు మీ నాయనకి వెళ్ళి పక్కకి తప్పుతావా లేదా, నీ కథ ఏంది అని చెప్పి భయపెట్టచ్చు కదా. అంటే నేను ముందు నుండి శ్రీనివాస్ గారికి బాగా తెలుసు కవితమ్మ విషయంలో నేనేం మాట్లాడతాను. అంటే మొదటి నుంచి కూడా నేను ఒకటే మాట మీద ఏముందంటే, మా బిడ్డకు దయ్యం పట్టింది, మా బిడ్డ నాగం చేసిర్రు మా కవితమ్మను. ఈ రోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ భారతీయ జనతా పార్టీ ఆమెను నానా కొట్టిండ్రు, మా బిడ్డ బాగాలైంది, ఏం చేస్తాం. కాబట్టి మేము ఎట్లా కాపాడుకోవాలా కవితమ్మని అనేది మాకు బాగా తెలుసు. కవితమ్మ ఈ రోజు పార్టీ పెట్టినంత మాత్రాన నాకు వచ్చే నష్టం లేదు. ఒకటి, రెండవది కవితమ్మ కూడా నష్టం లేదు. కానీ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్, అంటే ఆమె విలువ ఆమె తీసుకున్నది తండ్రి బతుకున్నాగా. ఈ రోజు నేను మా సీనాన్నకు బాగా తెలుసు, రేవంత్ రెడ్డి గారికి ఏం పేరు పెట్టినంటే, తెలంగాణ అయ్యి ఒక తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని నానా మాటలు తిడుతున్నందుకు, తెలంగాణ బిడ్డ అయ్యుడు కూడా తిడుతున్నందుకు ఆయన నేను ఔరంగజేబ్ అని పేరు పెట్టాను. ఇప్పుడు పార్టీ ఆల్రెడీ ఎలావెంట్ అయిపోయింది. ఇక తండ్రి పుట్టిన తనయగా ఒక రేవంత్ రెడ్డిని నేను అన్నోని కవితమ్మను వదిలిపెడతానా? కవితమ్మ కూడా ఈ రోజు కేసీఆర్ గారి కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసము, తెలంగాణ ప్రజల కోసం కూడా 100% ఔరంగజేబ్ అని చెప్పి నేను క్లియర్ కట్ గా చెప్తాను. ఎందుకంటే ఆమె విషయంలో నేను ఏ విధంగా మరి ఆమెకు మద్దతు అనికినా, ఏ విధంగా మాట్లాడి ఏకైక నాయకుడు నేనే మాట్లాడిన కవితమ్మ గారి గురించి పార్టీ శ్రీనివాస్ గారికి బాగా తెలుసు. అంటే ఈ రోజు పార్టీ ఉండొచ్చు, మీ మీద ఒత్తిడి ఉండొచ్చు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, మీ కుటుంబాన్ని విడగొట్టడానికి. కానీ నువ్వు ఈ పని చేసేది లేకుండే డాడీ ఉండగా ఇంకొక పార్టీ పెట్టడం అనేది ఆమె జీవితంలో చేసిన మొట్టమొదటి పొరపాటు. ఆమె క్యారెక్టర్ అయిపోయింది తెలంగాణలో, ఇది వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ విజయారాయ్ గారు, మీరు అలాగే ఉండండి. బేతి మహేందర్ రెడ్డి గారు, జనసేన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఎంట్రీ ఇస్తామని చెప్తున్నారు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది, కానీ రెగ్యులర్ కార్యక్రమాలు చేయట్లేదు. కవిత లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో మరి 20 ఇయర్స్గా కూడా ఉండి రాజకీయాల్లో ఆమె ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా పనిచేసినప్పటికీ అసంతృప్తి ఏదో రకంగా ఆమెకు కలిగింది. దాంట్లో బయటకు వచ్చిర్రు, పార్టీ పెట్టిర్రు, తర్వాత కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకని జనసేన పార్టీ ఏపీలో డిప్యూటీ సీఎంగా మరి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకని తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతిసారి ఈసారి పోటీ చేస్తాం పూర్తి స్థాయిలో అంటారు, కానీ ఎక్కడో 1, 2, 3 స్థానాల్లో పోటీ చేయడం తప్ప ఎందుకని తెలంగాణ రాజకీయాల పట్ల మీకు ఆసక్తి లేదు? కవిత పెట్టిన పార్టీని మీరు ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? ముఖ్యంగా 90 ప్రేక్షకులకు, మీకు మరి ప్యానల్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఏంటంటే జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయింది గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఉందో కొన్ని స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడే మొదటి నిర్ణయం జరిగింది. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో పోటీ చేసే ఎన్నికలు మాత్రము 26 మున్సిపల్ ఎన్నికలు మాత్రము గ్రౌండ్ లెవెల్లో పోటీ జరిగింది. అది కూడా ఏంటంటే దాదాపు 356 స్థానాల్లో సుమారు పోటీ చేయడం తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు రాబోయే ఏదైతే ఉందో స్థానిక సంస్థ ఎంపీటీసీ చెప్పేసి ఎన్నికలు కూడా జనసేన పార్టీ పోటీ చేస్తా ఉన్నాయి. ఇక్కడ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రము ఏ పార్టీతో పొత్తు లేకుండానే మేము పోటీ చేస్తా ఉన్నాము. మీరు కూడా గమనించారు కూడా ఆల్రెడీ, ఎందుకంటే నేను కూడా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే జనసేన పార్టీ రాబోయే కాలంలో తెలంగాణలో ముఖ్యంగా ఏంటంటే సనాతన హైందవ ధర్మ రక్షణగా జాతీయవాద సిద్ధాంతం తెలంగాణలో ఎంటర్ కాబోతున్నది. ఇవాళ ఈ 2 సిద్ధాంతాలతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ
మెజార్టీ సభ్యులు ఏదైతే ఉన్నారో, మెజార్టీ ప్రజలు ఏదైతే ఉన్నారో జనసేన పార్టీకి రావడానికి, జనసేన పార్టీ యొక్క ఆలోచనకు అనుగుణంగా, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతకు అనుగుణంగా ప్రజలు కూడా వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ జనసేన పార్టీ జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1,00,000 మెంబర్షిప్ చేయడం జరిగింది. వల్ల 1,00,000 మెంబర్షిప్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గతంలో దాదాపు 5-6 ఏళ్ల కింద 20,000 ఉండే మెంబర్షిప్. ఇప్పుడు 1,00,000 మెంబర్షిప్ అయింది. ఒక మెంబర్షిప్ 400 రూపీస్. ఏ రాజకీయ పార్టీకి 400 రూపాయలు లేదు. దాదాపుగా 400 రూపీస్ ఒక రాజకీయ పార్టీకి, 400 రూపాయలు సుమారు 1,00,000 మంది మెంబర్షిప్ తీసుకున్నారు. ఇంకా మా దగ్గర తెలంగాణ కంపెనీ లేకుండా 1,00,000 మెంబర్షిప్ అయింది. ఇంకా కంపెనీలు ఉంటే ఎంత మెంబర్షిప్ ఒకసారి ఆలోచించాలి. కంపెనీలు ఉంటే వాసన 5,00,000 మెంబర్షిప్ దాటిపోతుంది. వితౌట్ కంపెనీ లేకుండానే స్వచ్ఛందంగానే 1,00,000 మంది మెంబర్షిప్ చేసుకోవడం జరిగింది. జనసేన పార్టీ రాబోయే కాలంలో దాదాపు తెలంగాణలో అన్ని స్థానాల్లో గ్రౌండ్ లెవెల్ పార్టీ పాతకపోతా అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడీసీ చెప్పేసి ఎన్నికల్లో పోటేస్తాయి కాబట్టి. ఇక్కడ కవిత కొత్త పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడున్న పరిస్థితులు అనుగుణంగా తండ్రిని విభజించి పార్టీ పెట్టిందా, లేకపోతే ఆమె రేవంత్ రెడ్డి గారి విడిచిన బాణమా, లేకపోతే కేసీఆర్ విడిచిన బాణం, ఇవన్నీ బాణాలు పక్క పెడతారు. ఆమెకు సొంత ఆలోచన వచ్చింది. ఎందుకంటే చేరికైన అందరూ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఒక నానుడు ఉంది. ఆమె కూడా టీఆర్ చేరికైంది కాబట్టి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఒక స్వామి చెప్పిండో లేకపోతే గురువు చెప్పిండో తెలియదు. ఆమెకు ఆలోచన అనుగుణంగా ఒక పార్టీ పెట్టుకుంది. తెలంగాణ రక్షణ సమితి, రక్షణ సేన పెట్టుకుంది. ఆమె పెట్టుకున్న మాత్రాన నిజంగానే ఆ పార్టీ మండలం ఉంటుందా అంటే వాస్తవంగా ఉండదు. ఎందుకంటే మీరు గమనించండి, గత చరిత్ర ఎప్పటి చూసినప్పుడు కొత్త పార్టీ పెట్టిన వ్యక్తులు ఒక వాళ్ళకు సెలబ్రిటీలు, అంటే ఒక మంచి పేరున్న వ్యక్తులు మాత్రం పెడితే పార్టీ సక్సెస్ అయినాయి. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక విపరీతమైన అభిమానం ఎన్టీ రామారావు అంటే. వారు తెలుగుదేశం పార్టీ పెడితే ఆ పార్టీ సక్సెస్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆగడాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రాంతీయ పార్టీ లేకుండా వినేది, సిపిఎం తప్ప. అట్లాంటి క్రమంలో ఇవాళ బీజేపీ పార్టీ అయితే అట్లాంటి క్రమంలో ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం రాగానే ఇవాళ గ్రౌండ్ లెవెల్ అంటే ప్రజలు గ్రామీణ స్థాయి లెవెల్లో తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి ఆ పార్టీ సక్సెస్ కావడం జరిగింది. తర్వాత ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేయడం జరిగింది. మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర్ గారు చూసి దాదాపు 2 టర్మ్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ ఎందుకు నాకు అర్థమైంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ దానికి ఏదో బూస్టింగ్ ఇచ్చి ఏదో గవర్నమెంట్ ఫామ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి గత 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క పథకం అమలు కాక ఒక ఫ్రీ బస్ ఒకటి మాత్రం చూస్తూ ఉన్నాం. ఆ ఫ్రీ బస్ కూడా దాదాపు నెలకు 400 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏదైతే బకాయి ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయి ఉందో ఆర్టీసీకి ఇవ్వకుండా ఇవాళ మొన్న సమ్మె చేశారు. ఆ సమ్మెలో కూడా శంకర్ గౌడ్ ప్రాణాలు పోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ప్రభుత్వం విలీనం చేస్తున్నాము, మీ కోరిక నెరవేర్స్తా చెప్పేసి కొన్ని హామీలు నెరవేర్చడం జరిగింది. ఇవాళ కవిత గారు ఏదైతే ఉందో, నేను ఈ రాష్ట్రంలో సమస్యలని నేనే మూల కేంద్రంగా నేనే ముందు తీసుకెళ్తా సమస్య అని చెప్పేసి ఆమె ముందుకు రావడం జరుగుతున్నది. ఇవాళ కవిత గారు ఇవాళ గమనించండి, ఇవాళ కేసీఆర్ పెట్టిన భిక్షనే ఇవాళ కవిత గారు ఇవాళ ఎంపీగా గెలవడం జరిగింది. వాళ్ళు కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడిది ఇవాళ. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్సీ కూడా ఏంది, ఆమె ఓడిపోతే ఇట్లా బాధపడుతుందని చెప్పేసి ఎమ్మెల్సీ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆమెకేం తక్కువ, కేసీఆర్ గారు ఆమెకేం తక్కువ వేయలే. ఇవాళ వాళ్ళ నాయన మంచిగా ఇచ్చిండు, ఆమెకు ఆస్తులు ఇచ్చిండు, కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిండు, పదవులు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఎక్కడో వాళ్ళ ఇంట్లో పొసగక, అంటే సంతోషరావు తాను కేటీఆర్ తోనో పొసగక, లేకపోతే హరీష్ రావు తను పొసగక, ఆ ముగ్గురుతో పొసగకు కొత్త పార్టీ పెట్టి ముందుకు పోతా అని చెప్పి ఇంకా కేసీఆర్ ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నాడా తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే రాజకీయ పార్టీ అయినప్పుడు వాళ్ళకి గెలవాలని చూస్తారు, వాళ్ళే ముఖ్యమంత్రి కావాలని చూస్తారు. ఇంకో ముఖ్యమంత్రి కావాలని కోరు, ఆమె ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. కవిత వెనక మహేందర్ రెడ్డి గారు, కవిత వెనక కూటమి ఉంది, బీజేపీ, టీడీపీ, జనసేన, ఈ 3 కూడా పార్టీలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు గురు శిష్యులు కనుక వెనకుండి చంద్రబాబు కవితను ప్రోత్సహిస్తున్నారు. ఇక చంద్రబాబు అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం కనుక జనసేన, బీజేపీ 3 ఉన్నాయని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి ఎట్లా ఏం చెప్తారు? వచ్చే అబద్ధం ఇది. ఏంటంటే ప్రచారం అది ప్రచారమే. అది అందుకే నేను ఏమంటున్నా, వాస్తవం కాదు, ప్రచారమే. ప్రచారం ఎట్లా వేసుకోవచ్చు, మన నాలుగు ఎట్లా మాట్లాడుతుందో ప్రచారం అయితే ఉంటది. ఇవాళ ఆమె వెనుక ఎవరున్నారు, ఆమె వెనుక వాస్తవంగా నేను ఏమంటున్నా అంటే ఆమె వెనుక కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా అనుకుంటున్నారు. ఇది వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి పార్టీ గుర్తు చూసిన తర్వాత అందులో ఎల్లో ఉంది కనుక ఆ ఎల్లో ఈ దాన్ని చూసి ఆ ఎల్లో ఉంది టీడీపీకే కదా అని చెప్పి. ఏంటండి ఏమంటారు? ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళ కండువాలో మనం చూసినట్టయితే ఇక్కడ ఉంది కండువా, చూడొచ్చు మీరు, ఎల్లో కలర్ ఇది. అవునండి, ఈ ఎల్లో కలర్ ఉంది, ఎల్లో కలర్ ఇది మరి టీడీపీ గుర్తు ఇది. అదే క్రమంలో కేసీఆర్ నేను ఒక విషయం ఈ విషయం వినాలి, మీరు వినాలి. ఇప్పుడు
కాషాయ కలర్, గ్రీన్ కలర్ భారతీయ జనతా పార్టీ, మ్మ్. పింక్ కలర్ టిఆర్ఎస్ పార్టీ, మ్మ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 3 కలర్లు ఉంటాయి వాళ్ళవి. ఏదో ఒక కలర్ పెట్టుకోవాలి కాబట్టి ఆమెకు ఎల్లో అంటే బాగా ఇష్టం అట. ఆమె చెప్పింది ఒక సందర్భంలో నాకు ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టము అని చెప్పేసి కాబట్టి ఎల్లో కలర్ పెట్టుకున్నట్టుంది. కలర్లని ఇప్పుడు చూడు టిఆర్ఎస్ పార్టీ పింక్ కలర్ పెట్టిండు. పింక్ కలర్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి అన్నారు కాదు. ఎల్లో శారీనే ఎల్లో శారీనే కట్టుకుందామే. ఎంచుకున్న కలర్ కూడా ఎల్లో కలర్ పూర్తి ఎల్లో కలర్ కాదు అది. అది గ్రీన్ లో కలిసి ఎల్లో కలర్ అండి. అది ఎల్లో కలర్ దీనికి రానే రాదు. అది మీకు గమనించండి. ప్యూర్ ఎల్లో కాదు అది. ప్యూర్ ఎల్లో వేరే కలర్ ఉంటుంది. ప్యూర్ ఎల్లో సార్, ప్యూర్ ఎల్లో కలర్ అది. గ్రీన్ శారీ. ఓకే ఓకే, శారీ కొంత గ్రీన్, మీరు అన్నట్టు బ్లూ ఉంది కానీ ఈ కండవ మాత్రం ప్యూర్ ఎల్లో కలర్ కండ రాదు. రైట్. ఎల్లో కలర్ కండ కాదు, వాస్తవం అది. ఇప్పుడు కవిత పండితులు కూర్చున్న ఇదంతా మహేందర్ గారు, ఇదంతా కూటమి కుట్ర, ఏపీ కూటమి కుట్ర. తెలంగాణలో కేసీఆర్ని బలహీనపరిచి తెలంగాణలో మరొకసారి అధికారం చేపట్టి విడిపోయిన 2 రాష్ట్రాలను మరొకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చేయాలనే ఆలోచన ఉన్నట్టు కూడా జరుగుతున్న ప్రచారానికి ఏం చెప్తారు? ఇదంతా పచ్చాబద్ధము, ఏ లాంటి లేదండి. ఆమెకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి సొంత పార్టీలో కేటీఆర్ అడ్డొస్తుందని చెప్పేసి సొంత పార్టీ పెట్టుకుందాన్ని. టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ అడ్డొస్తుంది కాబట్టి మళ్ళీ కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇక అక్కడ వచ్చినాక వచ్చి కొత్త పార్టీ పెట్టుకుందామే. ఆమె ఏదో కళ్ళగంట ఉన్నది. కళ్ళగంట ఇప్పుడు మనమేసి కట్టుకున్నది. కళ్ళగంట మనకి సంబంధం అండి. మనకు కావాల్సింది ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాట్లాడడానికి రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రజా సమస్యలు మనం ఏ విధంగా నెరవేరుస్తున్నాయి రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశం ఉండాలి, రాజకీయ పార్టీ లక్ష్యం ఉండాలి. ఆమె ఒక పార్టీ పెట్టుకుని ఆమె ప్రజా సమస్య కొట్లాడదాం తర్వాత చూద్దాం. ఎందుకంటే రాకుడు వచ్చే ఎలక్షన్ కాబట్టి సింబల్ రాలేదు కాబట్టి, ఇంకా సింబల్ రావాలంటే సింబల్ ఇంకా గుర్తింకా ఎలక్షన్ సింబల్ ఏలేదు కాబట్టి ఓన్లీ రాజకీయ తెలంగాణ రక్షణ సంస్థన సేవ పేరు పెట్టారు. అధ్యాత్మిక సింబల్ రాలేదు. రాబోయే ఎంపీటీసీ చెప్పేసి ఎన్నికల్లో మన కవిత పార్టీ పోటీ చేస్తే తెలుగు ఇద్దరు పార్టీ లేదు ఇంతవరకు. ఇంకా చాలా ఉన్నాయి ముందు. నేను ఏమంటా అంటే మీరు ఇంకో విషయం మీరు ఇంతకుముందు నేను డిబేట్ వచ్చేటప్పుడు ఒక విషయం విన్నా నేను. ఇది మా అరవింద్ గారు ఏదో పూర్తి పదాలు వాడుతున్నారని చెప్పేసి ఎవరు మాట్లాడడం జరిగింది. నేను వాస్తవంగా విషయం చెప్తున్నాను మీకు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, అంతకుముందు ముఖ్యమంత్రి ఎవరు కూడా పరుష పదార్థాలు వాడలేదు. వాళ్ళ పరుష పదార్థాలని తెలంగాణ రాష్ట్రానికి ఇంట్రొడ్యూస్ చేసిందే కేసీఆర్ గారు. ఎందుకంటే వారు మాట్లాడిన అనేక పరుష పదార్థాలను దీని కూర్చొని అందరూ తెలుసు. ఆ యొక్క పరుష పదార్థాలని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ గారు కొనసాగుతున్నారు. ఏదో లావులో తొండ దొరకూడదా అని చెప్పేసి రకరకాల బూతులు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా రకరకాల బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బూతులు మాట్లాడే కామన్ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో కామన్ అయిపోయింది. అంటే ఇవాళ కౌంటర్ చేయాలంటే పరుష పదార్థాలు మాట్లాడే వ్యక్తులకు కౌంటర్ చేయాలంటే పరుష పదార్థాలు ఉపయోగించాలనే సిస్టమ్ వచ్చేసి రాజకీయ పార్టీలు. కాబట్టి మన వాళ్ళ మాట్లాడే అవసరం లేదు. ఇవాళ మాట్లాడే సబ్జెక్ట్ ఏందో పబ్లిక్ ఇష్యూస్ మాత్రమే మనం మాట్లాడుకోవాలి. పరుష పదార్థాలు అనేది తెలంగాణ కామన్ అయిపోయింది. రైట్. ఓకే ఒక నిమిషం మహేందర్ రెడ్డి గారు, ఒక నిమిషం జ్యోతిరెడ్డి గారు, మళ్ళొకసారి సింహం సింగిల్ అయిపోయిందా? కవిత గారితో పొత్తు సంసిపోయిందా? ఏం జరుగుతుంది? ఏ సందర్భంలో కూడా మరి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అనూహ్యంగా ఒక మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. మరి ఎందుకని కవితకు మీకు ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చినాయా? మరి విశారదన్ మహారాజ్తో కలిసి పనిచేస్తామని చెప్పారు కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరు ఎప్పుడు తీసుకోలేదు. తీసుకున్నారా? ఏం చెప్తారు జ్యోతిరెడ్డి గారు? డబల్9 టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఈరోజు కవిత గారి పార్టీ మీద చర్చ అనేది, కవిత గారు పార్టీ పెట్టడం వల్ల హ్యాపీ. ఎందుకంటే ఆమె కూడా స్వశక్తిగా గెలవాలి, ఉండాలి అనే దాని మీద వస్తున్నారు. తనకు కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక, రేవంత్ రెడ్డి కానీ నేను కానీ కేసీఆర్కి కూతురు కానీ ఆలోచనతో కూడా రావచ్చు. సరే, తనకి పార్టీలో అన్యాయం జరిగిందా, కుటుంబంలో అన్యాయం జరిగిందా అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూగా తీసుకున్నప్పుడు, మీరు అడిగిన దాంట్లో మీరు పొత్తుంటారా, విభేదాలు వచ్చినాయంటే మాకు ఎలాంటి విభేదాలు ఏం రాలేదు. మొన్న ఉద్యమకారులకి బీఫామ్స్ కావాలి అన్నప్పుడు మా పార్టీ వాళ్ళకి పార్టీ లేదు కాబట్టి, జాగృతి సంస్థ ఉంది కాబట్టి వాళ్ళకి ఉద్యమకారులకు మేము బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ ఈ బీజేపీ వాళ్ళు ఆడుతున్న నాటకంలో బీజేపీ గెలిచే తనకు మనమే అవకాశం కల్పిస్తున్నామేమో అనేది కూడా నాకు ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టుకుంటూనే పోతున్నారు తప్ప ప్రజల సమస్యలపై కానీ ప్రజల గురించి కానీ మాట్లాడే పరిస్థితులు కనబడట్లేదు. ఇవాళ చూడండి, వాళ్ళు ఒక నినాదం తీసుకొచ్చిండ్రు, గడప లోపట
కులం గడప దాటితే హిందువులం. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు, ప్రతి కులాలు, ప్రతి దగ్గర ప్రపంచం మొత్తం కూడా ఉన్నారు. ఇవాళ మన భారతీయులు పోయి హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా అమెరికాలో పోయి క్రిస్టియన్ కంట్రీస్లో, లండన్లో అక్కడ ఇక్కడ బతుకుతున్నాం. కానీ ఇవాళ వాళ్ళు తీసుకొచ్చేసి కేవలం ఈ పార్టీలన్నీ పోయినప్పుడు బీజేపీ అనేదానికి అవకాశం మనం కల్పిస్తున్నాం. అదొకటే కాకుండా కవిత గారు, నాకు ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట చెప్తున్నాను, కవిత గారు మొన్న మాట్లాడినప్పుడు కేసీఆర్ గారిని తిట్టినప్పుడు ప్రజల వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఒక తెలంగాణ తెచ్చిన విధంగా కావచ్చు, పెద్ద మనిషిగా కావచ్చు, అన్ని రకాలుగా ఇది ఉన్నప్పుడు తనని కేసీఆర్ని తిడుతుందా అనే ఆలోచనతో కొద్దిగా అక్కడ సీట్లలో కూర్చున్న వాళ్ళు కూడా లేచిపోవడం కూడా మనం గమనించినాం. కానీ తర్వాత తను నిన్న ఒక క్లారిటీ ఇచ్చింది, కేసీఆర్ అధ్యక్షుడిగా నేను తిట్టాను తప్ప తండ్రిగా నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను. అదేవిధంగా నా ఆలోచన అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్లోకో బీజేపీలోకో పోకుండా అడ్డుకట్టగా ఇప్పుడు కవిత గారు ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. నిన్న మాట్లాడిన దాన్ని బట్టేసి కేసీఆర్ గారు ఒకవేళ పిలిచి కూతుర్ని పిలిచేసి అన్ని సామరస్యంగా పరిష్కారం చేసినట్టయితే, హరీష్ రావు గారిని పార్టీ నుంచి గిట్గా సస్పెండ్ చేస్తే మళ్ళీ కేటీఆర్ గారు, కవిత గారు, కేసీఆర్ గారు కలిసే పనిచేయచ్చేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గమనించాలి మనం, ఏదైనా కుటుంబమే. షర్మిల గారు పార్టీ పెట్టారు, జనసేన పెట్టారు, ఎన్టీ రామారావు గారు పెట్టారు, తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి. కానీ ఒక సిద్ధాంతపరంగా ప్రజా సమస్యలపై పోరాటమే ముఖ్యం. ఎక్కడ కూడా అనుమానం రాకుండా ప్రజల్లో నిజంగానే కేసీఆర్ మళ్ళీ పిలిచిన పోదు, కవిత గారు కలిసే ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే కవిత గారు ఎప్పుడు కూడా టార్గెట్ చేసింది కేటీఆర్ గారిని, హరీష్ రావుని తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ అనలేకపోతున్నారు, విమర్శించలేకపోతున్నారు. కాబట్టి ప్రజలు చాలా తెలివిమంతులు, ఆలోచిస్తారు. ఓటేసేటప్పటికి ఏం జరుగుతుంది అనేది చూడాలి. మొన్న మాత్రం పార్టీ పెట్టిన రోజున, పార్టీ అనౌన్స్ చేసే రోజున కేసీఆర్ గారిని అనడం మాత్రం ప్రజలు జీర్ణించుకోలేకపోయిన అనేది వాస్తవం. అంటే జ్యోతిరెడ్డి గారు మొదటగా ఆమెకు పార్టీ పేరు ఆయన అఫీషియల్గా రానప్పుడు కావచ్చు, అదే క్రమంలో మున్సిపల్ ఎన్నికలు సమీపించినప్పుడు మీతో కలిసి ఆమె పోటీ చేశారు. ఆ తర్వాత ఒక 2-3 వేదికల్లో మీ పేరు తీసుకోలేదు. అక్కడ నల్గొండలో కొంత విశారదన్ మహారాజ్తో కలిసి ఆ పార్టీతో కలిసి కార్యక్రమాలు చేసి, సో ఎందుకు మీకు గ్యాప్ వచ్చిందా? దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు? గ్యాప్ అంటూ ఏం లేదండి, మాకున్న అవగాహన ఆ రోజున జరిగినప్పుడు. అంటే ఇప్పుడు ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా బీజేపీ బలంగా ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, మీది జాతీయ పార్టీ అయినప్పటికీ, తర్వాత జనసేన పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎన్ని పార్టీలు ఉండగా ఒక పార్టీ అనౌన్స్ చేయడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. కేవలం ఒక వారసత్వం అనేది ఇవాళ రేపు రాజకీయాలని శాసించే పరిస్థితి లేదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆమె ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, నిజంగానే క్రియాశీలకంగా ఉన్నారు, తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. సో దాంట్లో మహిళలకు తానే ఒక ప్రతినిధిగా ఆమె చేసే కార్యక్రమాలు, బతుకమ్మ ఆడడం కావచ్చు, బోనాలప్పుడు కావచ్చు, చాలా సందడి చేస్తారు. మహిళల ప్రతినిధిగా ఆమె చెప్పుకుంటున్న క్రమంలో సరే మహిళలు కొంత ఆదరిస్తారు కావచ్చు, కానీ అదే క్రమంలో కన్న తండ్రిని విభేదించడం, అదే క్రమంలో మీలాంటి వాళ్ళతో జర్నీ చేసినట్టే చేస్తూ కొంత స్కిడ్ అయినట్టుగా అనిపించడం, మీతో కలిసి చేయాల్సిన ప్రయాణంలో ఆమె ఎందుకని ఒక్కోసారి విశారదన వస్తున్నాడు, ఒక్కోసారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వస్తుంది, ఆమె కొంత మరి మీలాంటి మిత్రులతో కలిసిపోతే ఆ బలం పెరుగుతుంది కదా అని నేను అడుగుతున్నా. అది మీరు అన్నమాట వాస్తవం. బలం కలిసి ఉన్నప్పుడు కలదు సుఖం అన్నట్టుగా ఇలా తన ఇంట్రెస్ట్ మమ్మల్ని అడిగినప్పుడు మాత్రం ముందు కలిసే పనిచేద్దామన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కలిసే ఉండాలి. అదేవిధంగా మిగతా లెఫ్ట్ పార్టీలని, కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కలుపుకొని పోదాం. ఎట్టి పరిస్థితుల్లో మనం కొన్ని చేసినట్టయితే మనం ముఖ్య పాత్ర పోషిస్తాము తెలంగాణలో. కాబట్టి ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత ఈ 3 పార్టీల మీద బాగా ఉన్నది, దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని అన్ని కలిసిపోదాం, ముందు మాట్లాడుకుందాం కూర్చొని అనేది మాట్లాడింతాను. మాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాతోటి పని ఏం లేదు. వాస్తవంగా చెప్పాలంటే 2-3 కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొన్నాం. తను మమ్మల్ని పిలవలేదు, మేము కూడా తనను పిలవలేదు, పోలేదు మా కార్యక్రమాలలో. ఇప్పుడు మమ్మల్ని ఉద్యమకారులకి జాగృతి సంస్థకి ఇచ్చిన తప్ప పార్టీ పెట్టిన తర్వాత మేము ఎక్కడ కూడా కలుసుకొని మాట్లాడుకోలేదు. ముందు భవిష్యత్తులో కలుస్తామేమో, కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయేమో. ఇలా జనసేన, బీజేపీ, అదేవిధంగా మిగతా పార్టీలు అక్కడ కలిసి పనిచేస్తున్నాయి, మీరు అన్నట్టుగా కూటమిలో పనిచేస్తున్నాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణకు వచ్చేటప్పటికి బీజేపీ ఎప్పుడు టీడీపీని రానివ్వట్లేదు. అదేవిధంగా జనసేనను కూడా కలుపుకొని పోవడానికి బీజేపీ ఎక్కడ సిద్ధంగా లేదు. మీరు గమనించండి, మొన్న కూడా
ఇక్కడ కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ కావచ్చు, మిగతా పెద్దలు రామచంద్రరావు గారు కావచ్చు, జనసేన అధ్యక్షుని పిలవడానికి చాలా ప్రయత్నం చేశారు మున్సిపల్ ఎలక్షన్స్లో. కానీ ఎక్కడ కూడా పిలిచినా కూడా ఓన్లీ మా పార్టీ కోసం ప్రచారం చేయడానికి రమ్మన్నారు తప్ప జనసేనాని కలుపుకొని పోదాం, మనం పొత్తున కలిసి పనిచేద్దామని ఎక్కడ అనలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా టీడీపీని కూడా ఫస్ట్ నుంచి ఇయ్యాలే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ముందు కూడా తెలంగాణ రాకముందు కూడా మాకు టీడీపీతో పొత్తు వద్దు అని అన్నారు. ఇలా కవిత గారు వచ్చేసి ప్రజా సమస్యలు, ఇలా తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలు ఇవాళ ఎక్కడా లేవండి. దేశంలో ఎక్కడా లేవు, ఎక్కడా లేవు. అంటే ఇన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడట్లేదు. అంటే కాంగ్రెస్ లోనే పెద్ద సమస్యలు. రేవంత్ రెడ్డి గారు కాదు, ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే లేరు అక్కడ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులే. అక్కడ ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ, ఎవరి ఇష్ట రీతిగా వాళ్ళు మాట్లాడుతూ పోతారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే మంత్రి ఇలా చేస్తున్న పనులకి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఒక్క మాట మాట్లాడగలుగుతారా? వడ్లు కొనక చాలా మంది చెప్తారు వడ్లు కొంటున్నారు. 1,00,000 క్వింటాలు ఉన్న కాడ 100 క్వింటాలు కొని కొంటున్నామంటే అది కరెక్ట్ కాదు. అంటే 1% చేసిర్రు, 99% నిర్లక్ష్యం చేస్తుండ్రా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? కాళేశ్వరం గురించి మాట్లాడి హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండు. కాళేశ్వరం ఏం పోయింది? ఎన్ని ప్రూవ్ చేయగలిగిండ్రు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ అనేది ఫెయిల్యూర్ గవర్నమెంట్ కిందనే తీసుకోవాలి. రేవంత్ రెడ్డి స్వయంగా ఉండి స్వతహాగా పనిచేసినప్పుడు ఏమైనా సక్సెస్ అవుతుందేమో, కానీ వీళ్ళందరూ ఉన్నంతసేపు, ఈ పెద్ద మనుషులు ఉన్నంతసేపు టీడీపీలో ఫెయిల్ అయింది అంటే కూడా రీజన్ అదే. టీడీపీలో కూడా కొంతమంది పెద్ద మనుషులు చేపట్టి వాళ్ళు టీడీపీ ఇక్కడ తెలంగాణలో ఫెయిల్ అయింది, కానీ అండర్ గ్రౌండ్ లో ఉంది, కార్యకర్తలు ఉన్నారు, అన్ని ఉన్నారు. ఈ పెద్ద మనుషులు కాంగ్రెస్ లో కూడా అదే స్థితి ఉంది. ఇవాళ కాంగ్రెస్ లో కూడా అందరు ముఖ్యమంత్రులే కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు. ఇంకోటి ప్రతిసారి గురువు శిష్యులు అంటే ఏం సమస్యలు ఏమున్నాయండి? రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు నేనైతే చూస్తున్నాను, ఒక్కో రోజు కూడా ఆయన కనీసం ఫ్యామిలీ కోసం స్పెండ్ చేసినట్టు కనిపించదు. ఎక్కడో ఒక చోట, అంటే ఎంసీహెచ్ఆర్డీనా, సెక్రటేరియటా, లేకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనా, తర్వాత అధికారులతో మంత్రులతో నిత్యం రాత్రి నాకు తెలిసి ఎంసీహెచ్ఆర్డీలో ఆయన 11 దాకా ఉన్నారు. సో ఇంత పని చేసే ముఖ్యమంత్రిని మనం చూడలేదు. ఎందుకంటే కేసీఆర్కును ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది అక్కడ. సో దీన్ని మనం ఆయన అంత పనిచేస్తున్నప్పటికీ కూడా సో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువనే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు కూడా కొంత ఫ్రీడమ్ తీసుకుంటారు. దాన్ని మనం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టలేదు అనడానికి మనం ఒప్పుకోలేము కదా దాన్ని. ఇలా మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇలా హోంశాఖ తన దగ్గరనే ఉంది, విద్యాశాఖ తన దగ్గరనే ఉన్నది, చాలా శాఖలు తన దగ్గర ఉంది. ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారండి? ఇలా విద్యాశాఖని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎడ్యుకేషన్ పాలసీ కొత్త తీసుకొస్తున్నా అంటున్నాడు. మళ్ళీ జూలైలో చెప్తాడా? ఇప్పుడు చెప్పాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో, ఇప్పుడు పాలసీ అనేది డిసెంబర్ లో అనౌన్స్ చేసినట్టయితే ఎడ్యుకేషన్ పాలసీ అనేది యాక్చువల్ గా మనకి జూన్ కల్లా ఇంప్లిమెంటేషన్ కి రావడానికి అవసరం ఉంటుంది. ఇలా స్కూళ్ళని పెడతావా, లేకపోతే గవర్నమెంట్ కి ఉచిత ఉద్యోగం ఇస్తావా, లేకపోతే నర్సరీ టు 12th వరకు ఒకటే పాలసీ తీసుకొస్తావా, సెంట్రల్ సిబిఎస్ఈ పాలసీ టైప్ లో తీసుకొస్తావా? ఏది కూడా ఇవ్వాలని చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. రెచ్చిపోతున్నాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. అదేవిధంగా ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బతకడానికి పెట్టుకునేవి వేరండి. ఇవాళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా ఫీజులు పెంచుకొని విపరీతంగా, ఎక్కడ కూడా మీరు గమనించండి, ఒక స్కూల్ అంటే ఒక గ్రౌండ్ ఫిజికల్ గా అన్ని ఉండి చేయాల్సిన పనులు కూడా ఎక్కడ చేయలేని పరిస్థితులు. అపార్ట్మెంట్లో స్కూల్ నడిపిస్తుంటే కూడా ఇలా విద్యాశాఖ మంత్రిగా లేరు కాబట్టి పట్టించుకోవట్లేదు. చాలా చోట్ల డిఓ లేరు. ఎక్కడైనా ఆన్సరబుల్ ఉందా? ప్రజలు ఇలా పాలసీ తీసుకొస్తున్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్లో తీసుకొస్తే జూన్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అది లేదు. ఇంకోటి చెప్తున్నాను, చాలా మంది నేను టీచర్లతో కూడా మాట్లాడుతున్నాను. ఇలా గవర్నమెంట్ టీచర్స్కి ఒక్క మండలంలో మొన్న మేము క్యాల్కులేషన్ చేస్తే ఒక కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ఒక మండలం తీసుకున్నప్పుడు ఆ మండలంలో 48 కోట్ల రూపాయలు శాలరీస్ వస్తున్నాయి. కానీ అక్కడ ఉన్న జనాభా ఎంత అంటే 480 మంది. 480 మంది స్ట్రెంత్ కి 48 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేను ఎవరు పెట్టమంటున్నాడు? 250 కోట్లు పెట్టి ఇలా స్కూల్ పెడుతున్నాం, అది పెడుతున్నాం. ప్రతి గ్రామంలో మీరు గమనించండి, ఒక విద్యాశాఖ మంత్రి, ఒక ముఖ్యమంత్రి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఉంటే ఒక 2 ఎకరాలు ఉంది ల్యాండ్. అదే విధంగా హై స్కూల్ ఉన్న కాడ దాదాపు 6 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఊర్లలో ఆల్రెడీ ఉన్నాయి స్కూల్స్ కి. దాని కాకుండా కేసీఆర్ గారు చేసిన మిస్టేక్స్ నువ్వు చేసుకుంటూ పోతున్నావు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? కులాలను విభజించి పాలించుకుంటూ ఎస్సీ స్కూల్స్ అని, మైనార్టీ స్కూల్ అని, ముస్లిం స్కూల్ అని, బీసీ స్కూల్ అని కులాలను విభజించుకుంటూ స్కూళ్ళు నడిపించిండు. అన్ని కూడా ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఇలా నడుస్తున్నాయి.
కానీ ఒక విద్యాశాఖ మంత్రిగా నువ్వు వచ్చినప్పుడు మార్పు చేస్తా అని చెప్పేసి అంటే మీరు చెప్పిన 24 గంటల ఫ్యామిలీకి కూడా కేటాయించకుండా పనిచేస్తున్నాడు అంటే తక్షణం ఏదైతే ఊర్లలో ఉన్నాయి, గ్రౌండ్స్ లో ఉన్నాయో, ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ బిల్డింగ్లు కట్టి అక్కడ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటి మళ్ళా కలిపి మనం అందరం భారతీయులం, మనం అందరం తెలంగాణ బిడ్డలం అని చెప్పేసి ఎందుకు చేయలేకపోతున్నాడు? ఒక విద్యాశాఖని మీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా విద్యాశాఖ మీద పట్టించుకునే పాపాన పోలేదు. ఓకే, మీరు ఫీజు రియంబర్స్మెంట్ లో ఫెయిల్ అయిపోతున్నారు, అది ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే పాత అన్ని పేమెంట్ చేసుకుంటూ పోతున్నది, ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను లేవు అంటలేను. కానీ మీ దగ్గర ఉన్న శాఖలకు మీరు న్యాయం చేయలేరు. అదే విధంగా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఇంకొకరినో బట్టి ప్రశ్నించే ధైర్యం లేదు. కాబట్టి చరణ్ గారు ఇక్కడ కాదండి, నాకు అర్థం కాదు. మీరు మరి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తెలంగాణ రాష్ట్రంలో 200 కోట్ల రూపాయలతో ఎవరి కోసం కడతారు? కులాల వారికి కడతారు. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఉన్న గవర్నమెంట్ చరణ్ గారు వచ్చినట్టు ITIPS అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కేసీఆర్ తీసుకొచ్చారా, మీ పార్టీ తీసుకొచ్చిందా? వీరనారాయణ యూనివర్సిటీ ఎవరు మీరు పెట్టినా లేకపోతే కేసీఆర్ గారు పెట్టినా? ఒకటే గుర్తుపెట్టుకోండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చిండు. ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న ల్యాండ్ ఉపయోగించుకోకుండా మళ్ళీ కొత్త స్కూల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో పుట్టేడు సమస్యలు లేకపోతే ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒక నాంచేమో ఆర్థిక సమస్య, ఒక అంచమో ఆర్థిక వ్యవస్థంతా చిందావందనం అయిపోయింది. ప్రపంచమే మొత్తం గందరగోళ పరిస్థితి ఉంది. తెలంగాణ అఫలమయ్యి ఆగమైంది. అరే కేసీఆర్ గారు ఏనాడు రివ్యూ చేసిన సందర్భం చూడలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రతి నెల ఎడ్యుకేషన్ రివ్యూ చేస్తూ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం, టీచర్లకు సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్స్ఫర్ కావచ్చు, వాళ్ళ ప్రమోషన్లు కావచ్చు, తర్వాత టెట్ నిర్వహించడం కావచ్చు, డిఎస్సి కావచ్చు, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ITIPS అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు. నాకు అర్థం కాకడతా మీకు చెప్తా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ సరిదిద్దే ప్రయత్నం చేస్తూ తెలంగాణ న్యూ పాలసీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అని విద్యార్థులకు నష్టం జరగకుండా మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు ఉద్ధరించినట్టే వీళ్ళంతా కలిసి కేసీఆర్ నేను మాట్లాడలేదు. మరి ఒక్కరోజు రివ్యూ పెట్టి ఎడ్యుకేషన్ మీద పడుచుకున్న పాప కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు కాబట్టి ఇవాళ ఇంటికి పర్మనెంట్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. చరణ్ గారు గుర్తుపెట్టుకోవాలా, చరణ్ గారు గుర్తుపెట్టుకోవాలా. మీరు అటాక్ చేయడం కాదు, పబ్లిక్ గురించి మాట్లాడండి. మీరు ఒడ్డు కొంటున్నారా? మీరు ఒడ్డు కొంటున్నారా? అయ్యాలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసి చెప్తున్నారు? చరణ్ గారు మీరు ఆపాలా, చరణ్ గారు మీరు మీ సబ్జెక్ట్ తెచ్చుకొని మాట్లాడాలా? ప్రయత్నం చేస్తే మీ టైం అయిపోయింది, మీరు చాలా సేపు మాట్లాడారు. మీరు టైం అయిపోయిందా లేదా నువ్వు గారు చెప్పాల్సింది, టైం అయిపోయిందా లేదా నువ్వు గారు చెప్పాల్సింది. ఇక్కడ ఈ పార్టీ మీది అయిపోయింది, టైం అయిపోయిందా అని మీరు గారు చెప్పాల్సింది. మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. జోగిరెడ్డి గారు 1 minute. చరణ్ గారు మీరు ఆగండి. చరణ్ గారు, వడ్ల కొనుగోలు కేంద్రాలు మీరు ప్రారంభించలేదు. రైతులంతా కూడా వడ్లు అమ్ముకోవడానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతున్నారని ఆయన ఒక మాట చెప్తున్నారు. దానికేం చెప్తారు? చరణ్ గారు మాట్లాడతావా? మాట్లాడదాం. నేను ఒట్టిన ఏదో ఒట్టి కూర్చొని ఏదో పేద రాష్ట్ర దగ్గర మాట్లాడాను వచ్చి. చరణ్ గారు మాట్లాడే మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. చరణ్ గారు ఒక మాట, జోగిరెడ్డి గారు, కొనుగోలు కేంద్రాలు మీరు ప్రారంభించకపోవడంతో వడ్లు అమ్ముకునే రైతులు కళ్ళాల్లో వడ్లు పెట్టుకొని ధాన్యం పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఫైనల్ గా? కొనుగోలు పెట్టాలి, కేంద్రాలు పెట్టేది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు ఒడ్డు కొనుగోలు చేస్తున్నాం. బోనస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, వీళ్ళే కేసీఆర్ ఇచ్చిండు. ఆల్ ఇండియా పార్లమెంట్ మొత్తం పర్యవేక్షించారు. ఏమన్నా అర్థం అవుదా? మీరు మాట్లాడదా? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, రైతుల దగ్గర రండి పోదాం.
ఎవరు కొంటున్నారో వర్షాలు పడి వడగండ్లు వానలు పడి ఎంత నష్టపోతున్నారో మీకు తెలుస్తుంది. ఈడ కూర్చొని మాట్లాడడం కాదు. బానే ఉంది కానీ నువ్వు ఆపాలా? నీ చాటంతనం నీది. తప్పించుకునే మాటలు మాట్లాడకు. నువ్వు తప్పించుకునే మాటలు మాట్లాడద్దు. ఓకే ఓకే జ్యోతిరెడ్డి గారు చరణ్ గారు, ఓకే. ఇక్కడ మరి ఈ డిబేటు ప్రధానంగా మనం కల్వకుంట్ల కవిత గారు పెట్టిన పార్టీ విషయంలో మనం మాట్లాడుతున్నాం. అయితే రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి పార్టీలన్నీ, ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ రైతులు మరి కళ్ళాల్లో ధాన్యం కొనే నాదును ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. సో కొంత ఈ వేదిక నుంచి అయినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతుల ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిరు 2 లక్షల ఏకకాలంలో. అదే క్రమంలో మరి రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ఇస్తున్నారు. కానీ రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మరొక వైపు వేసవి మండే ఎండలు, మరొక వైపు వడగళ్ల వానలు, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతూ రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ వేదిక నుంచి కవిత పార్టీ పెట్టడం, ఇంకా ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఎవరు చెప్పలేము. సో రాజకీయ పార్టీలను ఆహ్వానించడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేదిక నుంచి మాత్రం రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయాలనే ఒక ప్రధాన ఎజెండా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. డిబేట్లో పాల్గొన్న మరి యాదగిరి గారికి, అలాగే జోజిరెడ్డి గారికి, సో విజయారెడ్డి క్షత్రియ గారికి, మహేందర్ రెడ్డి గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది